ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ రియాలిటీ సంస్థ సత్వా గ్రూప్ ముందుకొచ్చింది. విశాఖలో 30 ఎకరాల్లో 1500 కోట్లతో వాంటేజ్ మిక్స్డ్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. బెంగళూరు పర్యటనకు వెళ్లిన నారా లోకేష్ సత్వా గ్రూప్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అక్కడికి గంటల వ్యవధిలోనే పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రాజెక్టులో భాగంగా గ్రేడ్ ఏ ఆఫీసులు, రెసిడెన్షియల్ యూనిట్లు, స్టార్ అర్బన్ వసతులు ఏర్పాటు చేయనున్నారు. విశాఖ నగరాభివృద్ధిలో సత్వా క్యాంపస్ ఓ మైలురాయిగా నిలవనుంది. మరోవైపు విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఏఎస్ఆర్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఇవాళ ఉదయం మంత్రి లోకేష్ సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్యాంపస్ ద్వారా 10,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. దీంతో ఒక్క రోజులోనే విశాఖ నగరానికి మంత్రి నారా లోకేష్ ఒకే రోజు 2 ప్రాజెక్టులను తీసుకొచ్చినట్లయింది. వీటి ద్వారా 35,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.